ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఏమైంది, ఇలా కోట నిర్మాణం జరగాలి అనే ఒకటి వాళ్ళు ఆలోచన చేసుకునేటప్పటికీ అక్కడ వీరవరుడు అనేటువంటి ఒక పక్షి వచ్చింది. అతను కోట నిర్మాణంలో చాలా మంచిగా కోట నిర్మాణాలు చేసినటువంటి పేరు అతనికి ఉంది. అతను అంటే అక్కడ ఆ పక్షికి పేరు ఉందన్నట్టు. రాజుగారికి తొందరగా ఒక కోట నిర్మించి పెట్టాలి, అది నువ్వే చేయగలవు, అందుకే నిన్ను పిలిపించింది అన్నాడు సర్వజ్ఞుడు. తప్పకుండా చేసి పెడతాను అన్నాడు వీరవరుడు. రాజుకి ఇలా చెప్పాడు, రాజా, ఈ పక్కనే ఒక కొండ గుహ ఉంది, చాలా పెద్దది, అక్కడ కొలను కూడా ఉంది, వచ్చి చూడండి, అది మీకు నచ్చితే దానినే నేను కోటగా మారుస్తాను అని అన్నాడట. మాట మన్నించి కోట నిర్మాణానికి ఒప్పుకోవడమే కాదు, అవసరాలు కనిపెట్టి చెప్పడం వీరవరుడు ఎంత మంచివాడో చెప్తుంది. రాజుకి అది చాలా నచ్చింది, మెచ్చుకున్నాడు అతన్ని, బహుమానాలు కూడా ఇచ్చాడు. కోట రక్షణ కూడా నువ్వే చూసుకోవాలి, కాపలాదారులంతా నువ్వు చెప్పినట్టే వినాలి, నీ ఆజ్ఞనే పాటించాలి, సేవకుల్ని నువ్వే నియమించుకో, అన్నిటికీ బాధ్యత నీదే అని వీరవరుడు పక్షితో అన్నాడు హిరణ్యగర్భుడు. చిత్తం అన్నాడు వీరవరుడు. సెలవు తీసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఒకనాడు రాజు మంత్రి కొండ గుహను సందర్శించారు. బాగుందనుకున్నారు. కోట నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా ఇక వీరవరుణ్ణి ఆదేశించారు. అంతే, శత్రువులు చూడలేని విధంగా, అంటే శత్రువులు లోపలికి కూడా రాలేని విధంగా కోటను నిర్మించాడు వీరవరుడు. 1000 కళ్ళతో దాన్ని కాపలా కూడా కాశాడు. కొద్ది రోజులు గడిచాయి. యుద్ధం గురించి ఎంతో చర్చ జరుగుతూ ఉంది. ఇంకా సర్వజ్ఞుడికి క్షణిక తీరిక లేకుండా పోయింది. ఎల్లవేళ రాజుని అంటిపెట్టుకునే అతను ఉండాల్సి వస్తుంది. ఒకరోజు సేవకుడు ఒకడు వచ్చాడు. ఇలా చెప్పాడు, జయము జయం మహారాజా, సింహాల ద్వీపం నుంచి కాకి ఒకటి వచ్చింది, నీలవర్ణుడు మీ దర్శనం కోరుకుంటున్నాడు అని అన్నాడు. ఆలోచనలో పడ్డాడు హిరణ్యగర్భుడు. యుద్ధ సమయంలో తెలివితేటలు గల వాళ్ళు అనేకులు అవసరమవుతారు. వాళ్ళ సలహాలు, సంప్రదింపులు కూడా కావాల్సి ఉంటుంది. ఉన్న మంత్రి సామంతుల్లో పెద్దగా తెలివితేటలు ఉన్నవారు చాలా తక్కువ. కాకులు తెలివైనవి కదా, వాటిని ఉపయోగించుకోవాలి. ప్రవేశపెట్టు అందామనుకుంటుండగానే ఎందుకైనా మంచిదని ఒకసారి సర్వజ్ఞుని అడుగుదామని సర్వజ్ఞుడి వైపు చూశాడు రాజు. తన మనసులో మాట బయట పెట్టాడు. 1000 కుక్కల కన్నా ఒక సింహం గొప్పది, తెలివితేటలు లేని సింహం కన్నా అవి మెండుగా ఉన్న కాకి గొప్పది, అలాంటి కాకుల్ని మన పక్కన ఉంచుకోవడం ఎంతైనా అవసరం, ఏమంటావు అని అడిగాడు. హిరణ్యగర్భుని ఆలోచనకు నవ్వు సర్వజ్ఞుడికి, అయినా నవ్వలేదు, అణుచుకున్నాడు. దాన్ని రాజు ముందు నవ్వడం తెలుసు. నిన్నే ఏమంటావు అని గట్టిగా అడిగాడు హిరణ్యగర్భుడు. మీరేమి అనుకోనంటేనే అదొక మాట, శత్రువుల్ని గెలిచేందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళని మనము దగ్గర తీసుకోవద్దు, అది చాలా. ఒక్కో రకంగా ఇంకొక విషయం చెప్పాలంటే మీకు, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదాలనుకోవడమే. కాకులు మనలా నీటి పక్షులు కావు, వాటి సలహాలు, సూచనలు వేరే విధంగా ఉంటాయి. వాటి వల్ల మనకి మంచి కన్నా చెడు జరిగే అవకాశాలే ఎక్కువ. అయిన వాళ్ళను వదిలి కాని వాళ్ళను పట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది, దెబ్బతింటాం. అలా దెబ్బతిన్న నక్క కథ ఒకటి చెప్తాను వినండి అన్నాడు. అప్పుడు సర్వజ్ఞుడు ఇలా చెప్పాడట కథ. ఎవరికి చెప్పాడు సర్వజ్ఞుడు? హిరణ్యగర్భుడికి. నక్క మహారాజు కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక నక్క ఉంది. రాత్రి చీకట్లో తిండి కోసం అది ఊరంతా తిరుగుతూ పాపం ఓ ఇంటి వంట పాత్రలో పడిపోయిందట. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. తెల్లారితే ఇంటి వాళ్ళు చూస్తే చంపడం ఖాయం. అందుకని తెలివిగా ఆలోచించింది. తెల్లారుతూనే కళ్ళు తేలేసి కాళ్ళు బిగదీసి ఊపిరి బిగబట్టింది. చచ్చిన దానిలా పడి ఉంది. తెల్లారింది. ఇంటి వాళ్ళు చూశారు. అయ్యో, పాత్రలో ఎక్కడో చిన్నక్క చచ్చిపడి ఉంది, చీచీ దీన్ని తీసేయాలి అని చిత్రంగా చెప్పుకుంటున్నారు. ఇంటి పెద్ద ఇక ఆ నక్కను బయటికి లాగాడు. గట్టిగా మోసుకొని ఊరి చివరి వరకు తీసుకెళ్లాడు. అక్కడ పారేసి వెనక్కి తిరిగాడు. కనుచూపు మేర అతనికి వెళ్ళేంత వరకు ఆగి తర్వాత బతికిపోయానని ఊపిరి తీసుకుంది నక్క. పరుగు తీసింది అక్కడి నుంచి. రాత్రంతా వంట పాత్రలో దొర్లడంతో
వేయడంతో పాత్రలోని మసి అంతా నక్కకి అంటుకుంది. దాంతో నల్లగా తయారైంది ఆ నక్క. ఆ నలుపును చూసుకొని హహహ నేను చాలా అందంగా ఉన్నాను, నల్లగా తయారాను అని హ్యాపీగా ఫీల్ అయిందట. ఈ రంగు నా అదృష్టం, ఇంత నలుపు రంగు కలిసిన నక్క నాకు తెలిసి ఎవ్వరూ లేరు. అందం అంటే నలుపుదే, నా అందాన్ని 4 నక్కలకి చూపించాలి అనుకుంది. చూపించింది. ఎలా అని మిగతా నక్కలు అడిగాయి. ఎలా వచ్చిందంటే రాత్రి నాకు దేవుడు కనిపించాడు, రమ్మని తనతో పాటు నన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. దేవతలందరి ముందు నా మంచితనాన్ని నా పనితనాన్ని మెచ్చుకున్నాడు. బహుమతిగా నన్ను అడవికి రాజుని కూడా చేశాడు. అందుకు గుర్తుగా నిగనిగలాడే ఈ నలుపు రంగుని పులిమాడు అంది. ఆశ్చర్యపోయాయి నక్కలు. అవునా, నిజమా అన్నట్టుగా చూశాయి. నేనేం మీలా మామూలు నక్కని కానిప్పుడు, రాజుని, మీరంతా నన్ను సేవించాలి, గౌరవించాలి. ఇది నా మాట కాదు, దేవుడు చెప్పిన మాట అని అబద్ధం చెప్పిందట. వణికిపోయాయి నక్కలంతా. వినయంగా ముందరి 2 కాళ్ళు జోడించి జయహో నక్క మహారాజా జయహో అని ఇక దండం పెడుతున్నాయట. ఇక మీదట ఈ అడవిలోని జంతువులన్నీ నా మాట వినాల్సిందే, వినకపోతే ప్రమాదమని చెప్పండి, వెళ్ళండి అని ఆజ్ఞాపించింది. పరుగు తీశాయి పిచ్చి నక్కలు. ఇక్కడని అక్కడని లేదు, ఎక్కడ పడితే అక్కడ నల్ల నక్క యొక్క చరిత్రను అడవిలో రాజు అని చెప్పుతూ ఉన్నాయట. అట్లా అని చెప్పి అన్ని జంతువులకు చెప్పాయట. అంతే, ఆనాటి నుండి నక్క మహారాజుకు తిరుగు లేకుండా పోయింది. అడవిలోని జంతువులన్నీ నల్ల నక్కని తమ రాజుగా భావించి సేవలు చెయ్యసాగాయి. పులులు, సింహాలు కూడా నక్క మహారాజు ముందు తలొంచాయి. నక్కను దేవుడు పంపాడంటే మనము ఏం మాట్లాడకూడదు అని సింహం కూడా, అసలు రాజు సింహమే కదా, కానీ నల్ల నక్క చాలా ఏదో స్పెషల్గా ఉంది, దేవుడు దానికి వరం ఇచ్చిండు అనుకొని అది కూడా నల్ల నక్క మాటనే వింటున్నదట. దాని కళ్ళిక నెత్తికెక్కాయి. అందరూ పొగుడుతుంటే అది ఉంటుందా, ఇక గర్వం వచ్చేసింది. సాటి నక్కల్ని కూడా హీనంగా చూడసాగింది. మాట్లాడాలని దగ్గరకు వస్తే దూరం దూరం అంటూ వారిని దూరం చేసింది. సాయం కావాలని చెయ్యి జాచితే ఆ చేతిని విసిరిగొట్టింది. తట్టుకోలేకపోయాయి నక్కలు. రాజు చేష్టలకు పాపం కన్నీళ్లు పెట్టుకున్నాయి. గుంపుగా కూర్చొని ఓ రోజు చర్చించుకోసాగాయి. అసలు ఇదంతా మనం చేజేతులా చేసుకున్నాం అందో ముసలి నక్క. అలా అంటావేంటి మామ, మనం చేసుకున్నదేముంది, దేవుడు చేశాడు ఇదంతా అందో నక్క. దేవుడా దయ్యమా, దేవుడు తనని రాజు చేశాడనే మనం నమ్మాం, అడవంతా చెప్పాం, దాంతోనే కదా దీనికి తిరుగు లేకుండా పోయింది. చెప్పకుండా ఉండాల్సింది, ప్రచారం చేయకుండా ఉంటే బాగుండేది అంది ముసలి నక్క. ప్రచారమే మన కొంప ముంచిందంటావా అని అంది ఇంకో నక్క. కాకపోతే ప్రచారం చేయకపోతే దీన్ని ఎవరు నమ్మరు, చేసి తప్పు మనము చేశాం, అసలు రాజును చేశామన్న కృతజ్ఞత కూడా లేదు దీనికి. ఈ నీచుడు వీడు, సాటి జాతి నికరం లేకుండా పోయింది. క్షణం క్షణం అవమానిస్తూ ఉన్నాడు, తిట్టి కొట్టి బాధిస్తున్నాడు. కుండలా నెత్తిన పెట్టుకొని మనము ఉన్నాం ఇప్పటి వరకు వీడిని, ఇక వీడిని కింద పడేయాల్సిందే, ఇక వీని కుండను పగలగొడదాం, అప్పటికాన్ని వీనికి గర్వం కిందికి దిగదు అని అనుకున్నాయట. అంతేనంటావా? అంతే, దేవుడు లేదు, వీడు అబద్ధం, నక్కెక్కడా నాకలోకం ఎక్కడా, వీడు స్వర్గానికి వెళ్ళాడంటే నేను నమ్మను. మరి నల్ల రంగు ఎలా వచ్చిందంటావు? అదే కదా తెలుసుకుందాం. నాకు కొంచెం ఏదో ఇందులో ఏదో మతలబు ఉన్నట్టు అనిపిస్తుంది అని అంది ఆ ముసలి నక్క. నల్ల రంగు వేసుకొని మనల్నే కాదు, అసలు సిసలు రాజులు పులులు సింహాల్ని కూడా తన దారికి తెచ్చుకున్నాడు. చూస్తుంటే మన తెలివిలాగే వాటి తెలివి కూడా తెల్లారినట్టే ఉంది అంది ముసలినక్క. రోజులు వాడివి, మంచి కాలం వస్తే నీచుడు కూడా గొప్పవాడైపోతాడు. 4 రోజులు ఓ వెలుగు వెలుగుతాడు. అయితే నీచుడు సుఖపడడం, మంచివాడు కష్టపడడం కలకాలం జరగదు. మంచికి ఎప్పటికైనా మంచి జరుగుతుంది. నీచుడికి చూస్తుండగానే రోజులు చెల్లిపోతాయి. వాడి కన్ను వాడే పొడుచుకుంటాడు. కాలం కలిసి రావాలి అంతే అన్నాయి నక్కలు. కలిసి రావాలని కూర్చుంటే ఏది కలిసి రాదు, మనమే ప్రయత్నించాలి. ఓ పని చేద్దాం అంది ముసలి నక్క. ఏం చేద్దాం అన్నాయి మిగతా నక్కలు. ఏం చేద్దామంటే మనమందరం వాడి ముందు గుంపుగా కూర్చొని పెద్దగా ఊ అని ఊలేద్దాం.
మహారాజు కూడా నక్కే కదా, మన సందడి చూసి వాడు సరదా పడి ఊల వేస్తాడు. ఊల వేశాడంటే అయిపోయింది, వాడు రాజు కాదు మామూలు నక్కని అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన మరుక్షణం వాణ్ణేం చేయాలనేది మనం కాదు, అడవిలోని మిగతా జంతువులే చూసుకుంటాయి. ఆలోచన చాలా బాగుంది, అలానే చేద్దాం అన్నాయి నక్కలు. బయలుదేరాయి. మహారాజు ఆ నల్ల నక్క ఉన్న చోటికి వెళ్ళాయి. గుంపులుగా కూర్చున్నాయి. ఊ అని ఊల వేశాయి. ఎందుకు అలా వేస్తున్నాయి అన్నది నక్క మహారాజు ఆలోచించలేదు. జంతువు ఒకటే కూత పెడితే సాటి జంతువులు గొంతు కలపడం జాతి లక్షణం. ఆ లక్షణంతో నల్ల నక్క కూడా ఊ అని గట్టిగా అరిచింది. అప్పటికే నక్కలు అలా కలిసికట్టుగా ఊల వేయడాన్ని గమనించి అడవిలోని జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఈ నల్ల నక్క కూడా ఊల వేస్తుంటే, ఏంటి ఈ నక్క మామూలు నక్కనా, దేవుడు పంపిన నక్క కాదా, ఎంత కండకావరం దీనికి, ఇంత దేవుడు చేస్తాదా అని చెప్పి సింహానికి కోపం వచ్చి ఒక్క దెబ్బ తన నెత్తి మీద వేసింది. అంతే, దెబ్బకు ఆ నక్క చనిపోయింది. నల్ల నక్క అని కథ ముగించాడు సర్వజ్ఞుడు.